చేశారు. ఉమ్, చేసి ఆయన అమ్మ ఒక ప్రశ్న అమ్మా అన్నారు. ఉమ్, ఏంటి అంటే చైతన్యము స్పందన ఉమ్, ఈ రెండు మాటలకి కొంచెం వివరంగా అర్థం కావాలమ్మా. మరి స్పందన అంటే చైతన్యం అంటే ఏంటి, స్పందన అంటే ఏంటి? ఈ స్పందన అనేది మనకు తెలుస్తోంది కదా, అది చైతన్యం వల్లనే కదమ్మా అన్నారు. ఉమ్, అంటే చైతన్యము స్పందన అన్నవి, స్పందన అంటే ఏం తెలుస్తోంది అంటే ఏదో ఆయన దృష్టిలో గుండె కొట్టుకోవడం, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అది లోపల జరుగుతున్న ఆ కదలికలు అన్నమాట. ఉమ్, దేహ లోపల జరుగుతున్న ఆ చప్పుళ్ళు, ఆయన అది స్పందన అన్న దృష్టితో అడిగారు ఆయన. అంటే లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ గుండె కొట్టుకుంటోంది, ఊపిరి ఆడుతోంది, దీన్నే స్పందన అంటారని ఆయన ఉద్దేశం. పాప ఆయనకు చెప్పడం తెలియక అలా అడిగారు. అడిగితే చైతన్యం అంటే ఏంటి, స్పందన అంటే ఏంటి అంటే, మరి మామూలుగా చెప్తే చైతన్యం అంటే కదలిక అంటారు, స్పందన అన్న కదలిక అంటారు. మామూలు భాషార్థంలో అదే కదా. అంతే. కాబట్టి చైతన్యం అన్నా కదలికే అంటారు, స్పందన అన్నా కదలికే అంటారండి. అందుచేత ఆల్రెడీ చైతన్యమే కదలిక అయినప్పుడు ఇక స్పందన కదలికే కదా, ఇంక రెండిట్లోని భేదం ఏముంటుంది? అయితే చైతన్యాన్ని మనం చూసే అర్థం బట్టి ఉంటుంది. చైతన్యము అన్నా, శక్తి అన్నా, పరమాత్మ అన్నా, జ్ఞానం అన్నా, తెలివి అన్నా, వెలుగు అన్నా, బ్రహ్మం అన్నా ఒకటే. ఆ చైతన్యానికి ఇన్ని పేర్లమ్మా. మనకు మామూలుగా అయితే చైతన్యం అంటే కదలిక అని చెప్పుకుంటాం. కానీ ఈ కదలిక అన్నది సరైన అర్థం కాదు ఆధ్యాత్మిక భాషలో. మామూలు లోక విషయాల భాషలో కరెక్టే, ఆధ్యాత్మిక భాష చైతన్యం అంటే కదలిక అన్నది పూర్తి 100% కరెక్ట్ కాదు. చైతన్యం అంటే మనం దాన్ని శక్తి అని తీసుకోవాలి. మరి శక్తే కదా. శక్తే. శక్తి అంటే ఏమిటి? జ్ఞానం కదా. జ్ఞానము అంటే తెలివి కదా. తెలివి అంటే ప్రకాశం కదా. ప్రకాశము అంటేనే అన్నిటికీ ప్రకాశం ఇచ్చే పరమాత్మ కదా. అదే ఈ చైతన్యం, దానికే ఆ పేరు అన్నమాట. అయితే ఇప్పుడు స్పందనల గురించి మనం తెలుసుకోవాలి. స్పందన అంటే లోపల నాడీ స్పందన, గుండె స్పందన, శ్వాస స్పందన, ఆ కదలికల్ని భౌతికంగా చెప్పుకోవాలి. అంటే స్పందన అంటే కదలిక. కదలిక అంటే ఏమిటి కదిలింది చైతన్యంలో? ఒక శబ్దం కదిలింది, నేను అన్న శబ్దం కదిలింది. అవునా? అవును. ఆ శబ్దం కదిలి ఏమైంది? చిన్న అలలేచి దాని వెంబడి అనేక అలలు వస్తున్నట్లు ఆ చైతన్యంలో ఒక చిన్న స్పందన కలిగి, అది కదలిక. శబ్దమే స్పందన, స్పందనే కదలిక. ఆ కదలిక అనేక 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 అలలుగా దృశ్యాలుగా మనకి తెలియబడుతుంది. నేనన్నది అక్కడ స్ఫురిస్తేనే కదా. అవును. స్ఫురించింది అన్నా, స్పందించింది అన్నా, కదిలింది అన్నా అదే, శబ్దము అన్నా అదే, నేనే కదా. మరి నేను యొక్క ఈ స్పందన, ఈ కథ ముందు దేహానికి స్పందన అన్నది నేను అన్నది ఉన్నప్పుడే గుర్తిస్తాం. అవును. నిద్దట్లో మరి నేనన్నది అక్కడ లేదు, లేకపోవడం వల్ల స్పందన ఉన్న గుర్తింపు లేదు కదా. అవును. కాబట్టి గుర్తింపు లేకపోతే దాన్ని ఏమంటారో మనకే తెలీదు. అవునా? అవును. ఏమంటావు? నీకు తెలియదాన్ని నువ్వు అనవు కదా. ఏమనవు. అందుచేత నీకు తెలిసినా తెలియకపోయినా ఉంది కదా. శవంలా పడి ఉంది కానీ శవం కాదు అది. అవును. నిద్రలు, ఇప్పుడు నువ్వు నిద్ర గురించి చెప్తున్నావు కాబట్టి శవంలాగే పడుంది అది, కానీ శవం కాదు. నీ నిద్రలో నీ శరీరం శవం కదా అని మాటిమాటికి చెప్పుకుంటున్నావు, కానీ శవం కాదు. కాదు. కాకుండా ఉంచుతున్నది ఏది? చైతన్యం. మరి చైతన్యానికి ప్రత్యేకించి నేను నేను అని అంటూ ఉంచుతోందా దానిలో? లేదు. నువ్వు నేను నేనని అననప్పుడు కూడా ఈ శరీరంలో స్పందన నుంచుతున్నదేదో అదే చైతన్యం.
దానికి నేను అని అనవలసిన పని లేదు. ఈ శరీరం నేను అని కూడా అనదు కాబట్టి శవం అన్నాం. కానీ స్పందన ఉంది. ఏంటనుకుంటున్నావే జ్ఞానం అంటే? సరిగ్గా ఇప్పుడు వింటున్న దానికి కనెక్షన్ వచ్చింది. అది స్పందన అంటే. మరి స్పందన ఉందా లేదా? ఉంది. ఉంది. కానీ శవం వల్లే ఉందా లేదా? ఉంది. ఉంది. మరి అలాగే మరి దేని వల్ల నేను లేకపోయినా స్పందన ఉంది. కాబట్టి ఈ స్పందనకి నేను కారణం కాదు. అవును. మరి ఏది కారణము అంటే దాన్ని చైతన్యమనో పరమాత్మ అనాలి. ఈ స్పందనకి కారణమైన పరమాత్మ నేననదు, ఈ స్పందిస్తున్న నేను కూడా నేననదు. కానీ స్పందన ఉంది. స్పందన ఉంది అని నేను వస్తేనే తెలుస్తుంది. నేను తప్ప తెలియదుగా. తెలీదు. ఉందో లేదో. కాబట్టి ఈ తెలుసుకునేటువంటి తెలివి కిరణము చేత తెలియబడుతోంది ఇది స్పందన. తెలియబడితేనే ఉందంటావు, తెలియబడకపోతే ఉందో లేదో తెలియదు. కాబట్టి అటు పరమాత్మని చైతన్యాన్ని తెలుసుకోవాలి అన్నా, ఇటు ఈ స్పందన రూపమైన ఈ దేహం యొక్క ఈ స్పందనని తెలుసుకోవాలన్నా నేను ఉండాలి. ఉండాలా? ఉండాలి. నేను లేకపోతే ఈ స్పందిస్తున్నది సజీవంతో ఉందని తెలియబడే శరీరం గాని, దీనికి ఆధారమై ఉన్న చైతన్యం గాని తెలియబడదు. అసలు అందుకనమాట మన నేను ఎంత ప్రయోజనకారో చూసావా నేను. కాబట్టి దాని శక్తిని మనం గుర్తించకపోతే అది ఎంత ప్రమాదకరమో కూడా మనకి తెలుసు. ఈ జన్మ దాని వల్లే వచ్చాయి. కానీ అదే దాన్ని నిజస్వరూపాన్ని గుర్తిస్తే అసలు ఆ నిరామైన స్థితిని అందించడానికి మళ్ళీ అదే నీకు ఆధారం. నేనంటే ఒక వెలుగు కిరణం. ఆ కిరణములో కదా నీవు సత్యాన్ని, అసత్యాన్ని, నిత్యాన్ని, అనిత్యాన్ని గుర్తించిన తర్వాత ఇంకా కిరణంతో పని లేదు నీకు. అవునా? ఉందా? ఆ లేచిందేంతో పని ఉంది? ఇంక లేదు. లేకపోయినప్పుడు ఏముంది? అటు చైతన్యము నిరామయంగా ఉంది, ఇటు జడమైన శరీరము జడముగా ఉంటూ ఆ చైతన్యం వల్ల ఉంచబడిన స్పందనలకు అనుగుణంగా కదులుతుంది. ఇంకా నేనుతో పని ఉంది. కాబట్టి నేనుతో ఏ పని ఉందో ఆ పని అయిపోయిన తర్వాత ఇక నేనుతో నీకు పని లేదు. ఉందా? లేదు. ఏమీ అక్కర్లేని వాడను. నేనుని ఒక చిన్న దీపంలాగా వాడుకో, పామ అని తెలుసుకోవడానికి. అంతే. అలాగా ఈ శరీరంలో ఈ స్పందన ఉన్నా ఇది శవంలా ఉంది, దీనికి కారణం ఏమిటి అని తెలుసుకుంటున్నావు కదా నువ్వు. నేను అని చూస్తే చైతన్యం, ఒక శక్తి, అది దాని సన్నిధానంలో ఉండడం వల్ల ఇది స్పందిస్తుంది. ఈ స్పందిస్తూ ఉన్నా కూడా శరీరం శవవల్లే పడుంది కదా. స్పందింప చేస్తూ కూడా ఆ చైతన్యం ఏమీ తెలియకుండా ఏమీ లేకుండానే ఉంది. మధ్యలోనే ఇది అది అని తెలుసుకునేటువంటి ఒక తెలివి రూప కిరణం వచ్చి ఈ జడమైన శరీరమునందు ఈ స్పందన ఎవరిది? నాదే. నాదే అయితే నిద్రలో ఈ నేను అన్న ఎరుక నాకు లేదు కదా. లేకపోయినా ఇది స్పందిస్తూనే ఉంది కదా, జీవించే ఉంది కదా. శవం వల్లే పడి ఉన్నా జీవిస్తూనే ఉంది కదా. మరి ఎవరి కారణం? అక్కడ నేనన్న కారణం అక్కడ లేదు కదా, నేను లేను కదా. కదా ఇది శరీరం అనే గుర్తించే ఆ గుర్తింపు లేదు కదా, వెలుగు కిరణం లేదు కదా. మరి లేకపోయినా ఇది స్పందిస్తోందంటే ఈ దేహ స్పందనలకి నేను కారణం కాదనమాట. కారణం ఎవరు?
అని చూస్తే చైతన్యం నీకు అవగతమవుతుంది ఈ నేనుకి. ఎలాగా? నేనంటే శబ్దం అని చెప్పుకున్నాం కదా. ఆ నేను లేనప్పుడు కూడా ఇది స్పందిస్తుంది శరీరం. శబ్ద రూపమైన నేను లేకపోయినా ఈ శరీరం స్పందిస్తుంది. నేను అనుకుంటున్నాను, నేను లేచాను, నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను బతుకున్నాను అనుకుంటుంది ఈ నేను. కానీ ఈ నేనుకి ఈ మేనుకి ఏ సంబంధం లేదు. ఈ నేను వల్ల ఈ మేను ఉండడం లేదు. ఈ మేను స్పందనలు ఏవి ఆ నేనువి కావు, మరెవరివి. నీవు నేను అని అనడానికి, ఈ మేను స్పందించడానికి ఆధారమైన దివ్య శక్తి ఏదైతే ఉందో అదే పరమాత్ముడు అని ఈ నేను గుర్తించింది. గుర్తించక నేను నేనని లేచి మేనట్టుకొని నాది నాది ఇంక తిరిగే ఊగిసలాటలు లేవుగా. లేవు. అసలు అక్కడ ఆ నేను లేకుండానే ఉన్నదేదో దానిని ఇది గుర్తెరుగుతుంది గురుబోధ మూలంలో. గుర్తిరిగాక ఇక దేహాన్ని నేను నాతో పనే లేకుండా అది ఎందుకు వచ్చిందో ఆ పని అయిపోతుంది. ఇంకా నేను అనుకుంటూ ఈ దేహపు పనులు చేయవలసిన పని లేదని తెలుసుకుందంతే. అప్పుడు ఇది నేనని అనదు, అనుకోదు. ఇప్పుడు తాను చైతన్యమై ఉంటుంది. అవునా? కాబట్టి ఆ వేల్పూరి స్వామి చెప్పిన దానిలో కూడా ఇంకా మర్మం ఇది. అదే 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 అవునా? అవును. ఈ మర్మం అది బాగా అర్థమవుతుంది, కానీ ఈ మర్మం ఇంకెక్కడైనా అంటుకుంటే ఓడగొడుతుంది. కాబట్టి ఆ శవం వల్లే పడున్న శరీరాన్ని చూడు కదా. నిద్రలో శవం వల్లే పడింది కాబట్టి నేనని అంటేనే శరీరం కదులుతుంది అని చెప్పుకున్నాం మనం. మరి అనకపోయినా లోపల స్పందన ఉంచింది ఎవరు? కాబట్టి నేనుని ప్రత్యేకించి అనక్కర్లేకుండానే ఈ దేహము ఎందుకు వచ్చిందో ఆ పనులు చేస్తోంది. ఎలాగా అంటే అఖండ చైతన్య శక్తి సన్నిధానంలో దీనికి చేతన వచ్చి కదులుతున్నది, నువ్వు ఉన్నా లేకపోయినా అంతే. కాబట్టి అట్టి నేను ఈ దేహముకి ఏ విధమైన సంబంధం నాకు దానికి లేదు. పైగా దానివల్ల నాకు ఏ ప్రయోజనము లేదు. ఏం ప్రయోజనం ఉంది దానివల్ల? లేదు లేదు. లేదని తెలుసుకుంటే ఇక నేను దీని జోలికి నేనని పోదు, నాదని తిరగదు. తిరగనప్పుడు అది తన నిజస్వరూపమైన నిశ్శబ్దంలో మౌనంలో ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు అది ఆ అఖండ శక్తిలో ఐక్యమైపోవడానికి ఏ అడ్డంకులు ఉండవు. భావనలు ఉంటే అడ్డులు కదా. అలాగ భావన లేని స్థితిని మాటికి సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే పెద్ద కష్టమేం లేదు. ఈ బోధ తెలిస్తే అయిపోయింది కదా. అదేమో ఇంత ఎక్కువగా చెప్పకపోయినా ఆయనకు అర్థం అవదని నాకు చిన్న ఉపమానం చెప్పానమాట. మనం సినిమా హాల్లో సినిమా చూస్తుంటే మన టీవీలో చూస్తూ ఉంటాము సినిమా. తెర లేకుండా సినిమా లేదు కదా. లేదు. బొమ్మలు లేవు కదా. మరి ఆ బొమ్మలు తెర లోపల ఉన్నాయా బయట ఉన్నాయా? బయట లేవు, లోపల లేవు, కానీ ఉన్నాయి. అలాగే ఈ శరీరంలో నేనని అనకపోయినా అది జీవించే ఉంది, అన్నా జీవించే ఉంది. ఆధారం ఏంటి? తెర. అక్కడ తెర అయినట్టు ఇక్కడ చైతన్యం అనే తెర. తెర మీద ఈ బొమ్మలు కదులుతున్నాయన్నమాట, అలా అలా అలా. అవునా? వాటికి అవే కదలడం లేదు, చైతన్య సన్నిధానం వల్ల అవి కదులుతున్నాయి. అలాగే తెర ఉంది కాబట్టి బొమ్మలు కనబడుతున్నాయి, ఉండగలుగుతున్నాయి. అయితే తెర పట్టపగటి చీకటి వెలుగులోనూ తెర మీద బొమ్మలు కనపడవు, కటిక చీకటిలోనూ తెర మీద బొమ్మలు కనపడవు. కాబట్టి ఆ తెరని వెలిగించే ఒక వెలుగు ఉండాలి.
దాన్ని మనం కృత్రిమపు వెలుగుని అక్కడ పెట్టుకున్నాం, ఒక లైట్ వెలుగుని ఈ సినిమా తెర మీద. అయితే మన చైతన్య తెర ఎందు, తెర అంటే ఆకాశం అనుకుందాం, ప్రకాశం స్వయంగా ఉంది దానికి. ఇక్కడ ఒక లైట్ వేయక్కర్లా, స్వయంగా ఉంది ప్రకాశం. అక్కడ మన చైతన్యం అనే తెర తెరవలే ఆకాశం వల్ల వ్యాపించి ఉంది, ప్రకాశిస్తూ ఉంది. దాన్ని ఎవరూ ప్రకాశింప చేయక్కర్లేదు. అవును. అటువంటి ఇక్కడ మనకి టీవీలోను సినిమాలోను తెర దాన్ని ప్రకాశింపచేసే కృత్రిమపు వెలుగు ఉన్నప్పుడు దాని మీద మనం బొమ్మల్ని ప్రసరింపచేస్తే ఆ తెరంతా బొమ్మలతో నిండిపోతుంది కదా. అవును. అప్పుడు మనకి తెర కనపడదు, బొమ్మే కనబడుతుంది. బొమ్మే కనపడుతుంది. తెర మరుగున పడిపోయింది, బొమ్మే కనపడుతుంది. అంచేత మనకి బొమ్మలే తెలియబడతాయి తప్ప తెర తెలియబడుతుంది. తెర తెలియబడుతుందా? మరి తెలియబడదు. అందుచేత తెర వంటి చైతన్యమును మనం గుర్తించలేక బొమ్మలే సత్యం అనుకుంటున్నాం. కాబట్టి ఈ తెర ఏమిటి, ఈ బొమ్మలకి ఆధారం ఏమిటి అని చూస్తే తెర. కాబట్టి చైతన్యం అనే తెర మీద ప్రపంచం అనే బొమ్మలు కనపడుతున్నాయి మనకి. కాబట్టి ఈ బొమ్మలు తెర లేకపోతే ఉండలేవు, కానీ చైతన్యము బొమ్మలు లేకపోయినా ఉండగలదు. అవునా? చైతన్యం లేకపోతే ఈ బొమ్మలు ఉండలేవు. అవును. అంటే ఈ రూపాలు, అవును, నామరూప చిత్రాలు ఉండలేవు. అయితే ఈ నామరూప చిత్రాలు లేకపోయినా చైతన్యం అనే తెర ఉండగలదు. ఉంది కూడాను. ఉంది. ఈ బొమ్మలన్నీ కల్పనలు. ఆ డైరెక్టర్ ఏదో కల్పనలు చేసి మనకు ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నట్లు కదా. ఇవన్నీ కల్పనలు, అవే నిజం అనుకుంటున్నాం మనం. మరి ఎవరు ఈ కల్పన ఎవరు చేశారు? ఆ చైతన్యమా? కల్పన చెయ్యదు. ఈ బొమ్మలా వాటికవే కల్పన చేయలేవు. ఈ కల్పనలు, ఈ డైరెక్టర్ ఎవరు? ఈ బొమ్మలు తీసిన వాడు నేను. మరి ఎవరు ఈ కల్పన ఎవరు చేశారు? ఆ చైతన్యమా? కల్పన చెయ్యదు. ఈ బొమ్మలా వాటికవే కల్పన చేయలేవు. ఈ కల్పనలు, ఈ డైరెక్టర్ ఎవరు? ఈ బొమ్మలు తీసిన వాడు నేను కదా. వీడు ఆ తెర వంటి చైతన్యాన్ని, ప్రకాశమానమైన చైతన్యాన్ని గుర్తించక అనేక జన్మలుగా ఆ చైతన్య స్వరూపం పరమాత్మేందు తోచే దృశ్యాలే సత్యములనుకుని దానిలో ఒక దృశ్యమైన శరీరం నేను అనుకున్నది ఏ శరీరమైనా గాని చేస్తున్న భావన పరంపరలే ఆ ఫిల్మ్లో ఉన్నటువంటి దృశ్యాలుగా మారాయి. వాడు మాటిమాటికి దాన్ని ఆ తెర మీద ప్రొజెక్ట్ చేసుకుని చూసుకుంటూ ఉంటాడు. తనకు ఆధారమైన తెరని గుర్తించడు, తను ప్రొజెక్ట్ చేసుకోవడం చూసుకోవడం. నేనే చేసేస్తున్నాను అనుకుని. ఎక్కడ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎవరి వల్ల చేస్తున్నావు అని వాడు ప్రశ్నించుకోడు. నేనే చేసేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా జరుగుతోందని చూస్తే ఆ చైతన్యం అనే తెర లేకపోతే ఈ కథ అంతా నేను చేయగలనా? చేయలేను. ఆధార వస్తువు తెలిసింది. మరి ఏకాత్మ పంచంలో భగవాన్ అదే కదా చెప్పారు. ఏకాత్మ పంచకం ఇప్పుడు వచ్చేస్తుంది. మరి ఇక్కడ తెర లేకపోతే ఏముంది? ఎవడు, ఏ డైరెక్టర్ ఏ సినిమాని ప్రొజెక్ట్ చేయగలడు? అక్కడ చేయలేడు కదా. అలాగే ఈ నేనన్న జీవుడు ఈ బొమ్మలకే కట్టుబడిపోయి అనేక జన్మలుగా ఉండడం వల్ల బొమ్మలకు ఆధార వస్తువుని చూడడం లేదు కదా. వస్తువు మీద గీయబడిన బొమ్మలు వస్త్రానికి ఆధారమట. వస్తువు బొమ్మలకు ఆధారమా, బొమ్మ వస్త్రాలకు ఆధారమా అని గుర్తిస్తాడు. బొమ్మలనే చూస్తే అదే సత్యం అనుకుంటూ నేను నాదని చేసుకుంటాడు. ఇక బొమ్మలు పెరుగుతూ ఉన్నాయే తప్ప తరగడం లేదు. ఎప్పుడైతే ఈ బొమ్మలకి, ఈ భావనలకి, ఈ వాసనలకు ఆధారం ఏమిటి అని చూస్తే ఆ చైతన్య శక్తి. దాన్ని గుర్తిస్తే తెరని చూసిన తర్వాత బొమ్మలు లేవు. బొమ్మలు చూస్తే తెర కనపడదు, తెరని చూస్తే బొమ్మలు కనపడవు. కానీ బొమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు కూడా కదా తెర మీద ధ్యాస ఉన్నవాడు జీవన్ముక్తుడు. అవునా?
అవును. బొమ్మల్ని చూస్తూ ఉంటాం. కానీ ఆధారం తెరాను గుర్తెరుగుండటం. నా ఎందే, ఉమ్, నా చైతన్యమందే, నా తెలివిలోనే ఉమ్, అన్నీ రకరకాలుగా తెలియబడుతున్నాయి. ఉమ్, ఎందుకు అంటే ఆ రికార్డు చేయబడినది అంతఃకరణలో ఉంది గనక. ఉమ్, ఉన్నంతసేపు అలా తెలియబడుతూనే ఉంటాయి. నువ్వు వాటితో మరి అవి సత్యమన్న భావనతో వాటితో నువ్వు చేరితే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు గురుబోధ వల్ల నా తెలివిలోనే నా చేతే తెలియబడుతూ అవి తొలగిపోతూనే ఉన్నాయి, రకరకాలుగా మారిపోతూనే ఉన్నాయి. ఉమ్, అవి సత్యములు శాశ్వతములు కావు. నేను సత్యముగా శాశ్వతమైన తెలివి స్వరూపమై ఉన్నాను అని గుర్తించే తెలియబడే వాటితో నేను నాది అని నువ్వు చేరకపోతే ఉమ్, ఏమైపోతుంది? అవన్నీ నీ మీద ఏ ప్రభావము చూపించకుండానే అవి వస్తాయి పోతాయి. నేను నాది అన్నామంటే అవి మళ్ళీ కొత్త బొమ్మల్ని వేసిపోతాయి. ఉమ్, అనకపోతే వచ్చి ఏది ఎంతసేపు అంతసేపు అవి వెళ్ళిపోతాయి. ఈ రకంగా వాసనలన్నీ నువ్వు దాంతో సంబంధం పెట్టుకోకుండా నువ్వు ఒక సాక్షి వలె చూస్తూ ఉంటే వెళ్ళిపోతాయి. అవి కొత్త బీజాలను నాటవు, పాతవి వెళ్ళిపోతాయి. ఉమ్, అప్పుడు నేను తెలివిని అనే భావన బలం చేత గత జన్మలలోని సంచిత కర్మలు అజ్ఞానాగ్ని చేత అవి కాలిపోతాయి. ఉమ్, నేను ఇదేది కాదు, ఇవన్నీ నా చేత తెలియబడేవే గాని నేను తెలివి స్వరూపాన్ని అన్న భావన వల్ల గత సంచితంలో ఉన్న మూటలో ఉన్నవన్నీ కాలిపోతాయి. ఉమ్, ఇప్పుడు వస్తున్న ప్రారంధంతో నీవు నేను వచ్చాయి వెళ్ళాయి అన్నట్టు ఉదాసీనంతో వాటి ప్రభావానికి లోను కాకుండా ఉంటే ప్రారంధం తీరిపోతూ ఉంటుంది. ఉమ్, ఇక నువ్వు అదే సమయంలో నేను నాది అనడం లేదు కాబట్టి నీకు ఆగామి లేదు ఇక. అవునా? అవును. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నువ్వు నీ స్వరూపంలో నిలిచి ఉంటే ప్రారంధ ఆగామి సంచితాలన్నీ భస్మమైపోతాయి. అవునా? ఈ రకంగా జన్మ కర్మల బంధాలన్నీ ఇక్కడికిక్కడే మనం తొలగించుకోవాలి తప్ప ఇంతకంటే వేరే మార్గం లేదు. ఎంత గొప్పవి చేస్తే మరొక వాసనకి అవి బీజాలే. మరి ఆ బీజ అంకురానికి కారణమైన శక్తిని గుర్తించు. అదే చైతన్యము. దాన్ని గుర్తిస్తే అంతే. దాన్ని గుర్తించే వరకే ఇంకా ఈ నేను అన్న జీవుడి యొక్క ఆగిపోతుంది. ప్రయత్నం అంతవరకే. అక్కడ నిలబడిపోవాలి మళ్ళీ జారకుండా. ఇక వస్తాయిపోతాయి. అందుకే 9వ అధ్యాయంలో 9వ శ్లోకమేమో నచమాంతాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తంతేషు కర్మసు. నచమాంతాని కర్మాణి, నేను ఏ కర్మలు ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకోను. ఏవైనా కర్మలు నా చేత ఈ దేహం చేత జరపబడుతుంటే ఉదాసీనంగా ఆ ఫలితాన్ని అసక్తం తేషు కర్మసు, ఆసక్తి లేకుండా కర్మలు చేస్తూ ఉంటాను. మరి ఆ దేహం ఏమన్నా నేను బతుకుండాలని అనుకున్నా దానిలో గాలి ప్రాణము రక్తము ప్రసరిస్తున్నాయి లేదు. అలాగా ఏవో శరీరంతో ఆ పనులు అవుతుంది. ఉదాసీనంగా ఉంటా. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఏ పనులు జరుగుతున్నా ఉదాసీనంగా ఉంటా. ఆసక్తి రహితంగా కర్మలు చేస్తూ ఉంటా. నాకు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు, ఇది నాది కాదని ఏ నిబంధనలు లేవు నాయనా నాకు. నా అలాగే నువ్వు కూడా ఉండు. అలా ఉన్నావనుకు ఇప్పుడు నీ చేత ఈ సమయంలో ఈ యుద్ధము అనేటువంటి క్రియ చేయబడుతోంది నీ శరీరం ద్వారా. నువ్వు కాదు చేస్తుంటా, చేయించేది చైతన్యం. చైతన్యాన్ని నేనంటే కృష్ణుడు కాదు, నేనేనే. నువ్వు చైతన్యాన్ని అనే ఎరుకుతో ఉన్న నేను దేహాన్నని ఇప్పుడు దీంతో కలిసి ఉన్నావు కాబట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకుంటున్నావు.
నేను చైతన్యాన్న ఎరుకతో ఉన్నటువంటి నేనే పరమాత్మ, నేను ఆ నేనుగా ఉన్నాను. అందుచేత నా చేత అంటే ఇప్పుడు నీతో చెప్పాలి కనుక ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల చేత చేయబడే పనుల పట్ల ఏ ఆసక్తి లేకుండా కదా, ఇది చేయాలి ఇది చేయకూడని నిబంధనలు లేకుండా దానికవి అవి జరిగిపోతూ ఉంటాయి. అవునా? అంచేత దాని యొక్క ఫలితాలు నాకు రావు. నేను ఎందుకు నాదిగా నేను తీసుకోవటం లేదు. అలాగని వద్దు అని వదిలేయడం లేదు. ఏవో వచ్చే వెళ్ళే. ఇప్పుడు ఎందుకు యుద్ధం వద్దంటున్నావు? నా వాళ్ళు చచ్చిపోతారని కదా. ఎప్పుడు అనుకుంటున్నావు నువ్వు? నేను వచ్చాక. అర్జునుడిగా పుట్టాలి అని నిశ్చయించుకొని పుట్టావా? లేదు. క్షత్రియుడిగా పుట్టాలి నిశ్చయించుకుని పుట్టావా? యుద్ధం చేయడానికి పుట్టాను అనుకుని పుట్టావా? నీ ఆధీనం లేకుండా నీ పుట్టుక, నీ ఆధీనం లేకుండా నీ జీవితము, నీ ఆధీనంలో లేకుండా సంఘటనలు దేని ఆధీనంలో జరుగుతున్నాయో అదే అఖండ చైతన్య స్వరూపమైన నేను. దానిని నేను ఎరుగుదును, నువ్వు ఎరగవు. ఎరక్కపోవడం వల్ల నేను కానిది నేననుకోని, అంటే నేననుకోని దాని లక్షణాలు నీవనుకొని ఈ దుఃఖంలో పడుకొడుతున్నావు. నేను యొక్క నిజస్వరూపాన్ని ఎరిగిన నేను ఎరగని నువ్వు. నీకు నాకు ఎరుగుట ఎరుగకపోవట అన్నదే తేడా. అవునా? ఇప్పుడు కూడా తెలుసుకో. నేను చెప్తున్నాను, నేను ఎలా ఉన్నానో అలా ఉంటే నువ్వు అదేనని నీకు తెలుస్తుంది. అసలు నువ్వు చంపేవాడివి కాదు, వాళ్ళు చచ్చేవాళ్ళు కాదు. అసలు నువ్వు ఇప్పుడు ఎవరిని చంపడం లేదు. ఇంతకు ముందు ఎప్పుడో నేనే చంపేశా. ఇప్పుడు నీ చేత చంపబడుతున్నట్టు నీకు అనిపిస్తోంది అంతే. అంటే విధిలో వారికి చావవలసింది ఉందని నేను ఎరుగుదును. వాళ్ళందరూ పుట్టారంటే చావడానికేనని నేను ఎరుగుదును. వాడి చావుని నేను ముందే చూశాను. పుట్టాడంటే వీడు చచ్చాడనే యోగానంద చెప్పినట్టు. వాడు పుట్టుకని చూసిన వాడు వెంటనే వాడి చావును కూడా చూసేశాడు కదా జ్ఞాని. అంతే. అలాగే చచ్చే వాళ్ళందరి చావు నేను ముందే చూసేసాను. ఎందుకంటే పుట్టారు కూడా వాళ్ళు చేస్తారు. నువ్వేమో ఆపలేవు. జరగని అది ఎలా జరగాలి? అది ఎలా జరిగిపోతుంది. నీకెందుకు? ఇప్పుడు ఏదో నేను చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, అని చేస్తుంది నువ్వు కాదు. నేను కాదు అని గుర్తెరుగు. అప్పుడు నువ్వు ఎవడో కీచిన బొమ్మ ఆడినట్టు ఆడతావు. అవునా? అవును. ఇప్పుడు నీ ఆటంతా అలాంటిదే. నువ్వు తెలిసినా తెలియకపోయినా లోపల చైతన్యం ఆ పరమాత్ముడు ఆడించినట్లుగా ఎంత నైపుణ్యంతో నువ్వు యుద్ధం చేసినట్టు బయట కనపడినా ఆ పరమాత్ముడే నీ చేత ఆ నైపుణ్యంతో పనులు చేయిస్తున్నాడు. అంతే అని తెలుసుకుంటావు. అవును. అప్పుడు నువ్వెవరు? ఈ శరీరం నేననుకుంటే ఒక జడ వస్తువు. నీకు స్వయం వ్యక్తిత్వము శక్తి లేవు. అవునా? దీనికి శక్తి ఈశ్వరుడే, నేను అది కాదు. అయిపోయింది. మళ్ళీ చివరికి వచ్చి ఏం చెప్పారండి బాబు, ఇంత చదువు చెప్పంటే ఆఖరికి అదే మొక్క. అవునా? అని మాటగా కాకుండా, మనసుతో కాకుండా, బుద్ధితో కాకుండా అనుభవంగా మాటి మాటికి ఉండాలి. అసలు రహస్యం అది. అంటే పాపం బ్రహ్మనాన్న గారికి ఆ తెర మీద ఆడుతున్న తెర పరమేశ్వరుడు, ఈ బొమ్మలు ఈ ప్రపంచం ఇదే కదమ్మా. తెర లేకపోతే ప్రపంచమనే బొమ్మలు లేవు. తెరే బొమ్మలకి ఆధారం. పరమాత్ముడు అంటే చైతన్యము తెర వంటి వాడు. నేను నువ్వు ఈ ప్రపంచమంతా ఆ బొమ్మల వంటివి. బొమ్మలు కదులుతున్నాయి, మెదులుతున్నాయి, గాని చైతన్యం లేకపోతే కదలలేవు. తెర మీద బొమ్మలు కూడా తెర లేకపోతే ఉండలేవు. కాబట్టి నాకు ఇప్పుడు ఏం తెలిసిందంటే, అమ్మ నువ్వు చెప్పిన దాన్ని బట్టి బొమ్మల్ని చూడకుండా తెరను చూడాలి. మరి తెరను చూసినప్పుడు ఆటోమేటిక్గా బొమ్మలు ఉన్నంతసేపు కనపడతానే ఉంటాయి కదా. కనపడితే కనపడ్డాయిలే, ఆధారమైన తెరని మరిచిపోకుండా బొమ్మలు చూడు. అంతే.